ఈరోజు మన ఆధ్యాత్మిక చింతన దైవిక శక్తి గురించి. జీవిత ప్రయాణంలో మనకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి మన సొంత శక్తి సరిపోదని మనకనిపించినప్పుడు దేవుని వాక్యం మనకు ఎంతో ధైర్యాన్నిస్తుంది. పరిశుద్ధ బైబుల్లో ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది: నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. ఈ శక్తివంతమైన వాక్యం మనకొక గొప్ప సత్యాన్ని గుర్తుచేస్తుంది. జీవితంలోని కష్టాలను ఎదుర్కోవడానికి కావలసిన సామర్థ్యం మన పరిమిత వనరుల నుండి రాదు, కాని మనలో నివసించే క్రీస్తు యొక్క అనంతమైన శక్తి నుండి వస్తుంది. ప్రతి పరిస్థితిలోనూ ఆయన కృపపై ఆధారపడమని ఇది మనకు ఇచ్చే గొప్ప ఆహ్వానం. మన బలహీనతలో ఆయన శక్తి సంపూర్ణమవుతుందని గ్రహించి మన భారమంతా ఆయనపై వేసి ముందుకు సాగుదాం. ప్రార్థన. ప్రభువైన యేసుక్రీస్తు, ఈరోజు నాకున్న పరిమితులను మీకు సమర్పిస్తున్నాను. మీ పరలోక సంబంధమైన బలంతో నన్ను నింపండి. తద్వారా ప్రతి శోధనను మరియు ప్రతి ఉపాధిని నేను నమ్మకంతో ఎదుర్కోగలను. మీరు నా పక్కన ఉంటే ఏ పర్వతమూ నాకు ఎత్తుకాదు, మరియు ఏ కార్యమూ అసాధ్యం కాదని నేను పూర్ణ హృదయంతో నమ్ముతున్నాను. ఆమేన్.